హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఇందురేఖ. వెల్కమ్ బ్యాక్ టు ఇందురేఖ వ్లాగ్స్. సో ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ అబ్రాడ్ ట్రిప్ అనమాట. సో యూఎస్ఏ వెళ్తున్నాము. యూఎస్ఏ ఇద్దరు కిడ్స్తో కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. యూఎస్ఏలో వాళ్ళ డాడీ వర్జీనియాలో ఉంటారు. సో వర్జీనియాకి మా ప్రయాణము. సో దానికి సంబంధించినటువంటి వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మేము దానికి సంబంధించిన లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము. ఇంకా కొన్ని ఫ్యూ థింగ్స్ ఉన్నాయి ప్యాక్ చేయాల్సింది. దానికంటే ముందు ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది అనమాట. సో ఒక మంచి రోజు చూసుకొని అమ్మ నాకు చన్నివిడి శారీ అనేది పెట్టింది. సో మా మరదలు అక్కడ నాకు శారీ అందిస్తుంది. ఇంకా మిగతా జాగ్రత్తలన్నీ చెప్తుంది అనమాట, ఎలా వెళ్ళాలి ఏంటి అని అమ్మ నాకు చెప్తోంది, నేను వింటున్నాను. సో అక్కడ కొంచెం ఫన్ టైం జరిగిందనమాట. సో అక్కడ అంతా భోంచేసి శారీ అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి వచ్చేసాము. దాని తర్వాత మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళు కూడా మాకు ట్రీట్ ఇచ్చారనమాట. సో ఆ ట్రీట్ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావడం, మళ్ళీ బ్యాగ్ సర్దుకోవడం, అదంతా టైం తెలియకుండానే అయిపోయింది. సో వీళ్ళిద్దరు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మిగతా ఇద్దరు అభి, సాయి కార్తిక్, మీకు తెలుసు వీళ్ళిద్దరు. సో తర్వాత ఎంత తిరిగినా మళ్ళీ వెళ్ళాల్సిన టైం అయితే దగ్గరికి వచ్చేసిందనమాట. ఆ రోజు ఇదే. సో మాకు క్యాబ్ రావడానికి ఇంకా టైం ఉండింది. అభిజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడే స్కూల్ నుండి వచ్చారు. వాళ్ళతోటి మెమరీస్ ఉండాలి అని చెప్పేసి ఇలా ఫోటో షూట్ చేసుకున్నాము అప్పుడు. బట్ అభి అయితే ఫ్రెండ్స్ని షూట్ చేసుకోగలిగాడు, కానీ మెమరీస్గా మేము ఆ విషయంలో కొంచెం బ్యాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ హడావిడిలో ఎయిర్పోర్ట్లో అందరినీ ఒకరికొకరికి సెండ్ ఆఫ్ చెప్పుకుంటూ మిస్ అవుతున్నామన్న ఫీలింగ్లో గ్రూప్ పిక్ అయితే తీసుకోలేకపోయాము. ఇలా ఇద్దరు ముగ్గురు అయితే పిక్స్ తీసుకున్నారు, మా కళ్యాణి, అక్క వాళ్ళ పిల్లలు. అండ్ దెన్ మేము బయలుదేరుతున్నామని చెప్పి మా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అందరూ విష్ చేశారు. అసలు వాళ్ళు విష్ చేస్తున్నారు, ఒక పక్క నేను వెళ్తున్నానన్న ఆనందము, వీళ్ళందరినీ వదిలేసి వెళ్తున్న బాధ అయితే రెండింటిని మేనేజ్ చేసుకోలేకపోయాను. సో ఇక్కడ అయితే మేము బోర్డింగ్ పాస్ తీసుకొని మా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళందరినీ అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేసి లోపలికి వచ్చి మా వెయిట్ అంతా చెక్ ఇన్ చేసేసుకున్నాము. సో బోర్డింగ్ పాస్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. మాకు ఇంకా 1 అవర్ టైం ఉండింది. సో ఆ 1 అవర్లో పిల్లలకి ఏం కావాలో స్నాక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత మాకు ఇచ్చిన గేట్ 22B అనమాట. సో ఆ 22B ఇక్కడ మనకు వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తారు. సో ఆ టైం కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో మాకైతే ఇది ఎంజాయబుల్గానే ఉండింది, జాయ్ఫుల్గానే ఉండింది మా జర్నీ అంతా. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్తున్నాము అనడానికి కూడా ఏమీ లేదు. జనరల్లీ వాళ్ళు ఇచ్చిన గేట్ నెంబర్ ప్రకారం 22Bలోకి మేము ఎంటర్ అయ్యాము. అక్కడ మా పాస్పోర్ట్స్, బోర్డింగ్ పాస్ చెక్ చేసేసారు. చెక్ చేసిన తర్వాత ఆ డైరెక్షన్, ఇప్పుడు మేము వెళ్తున్న డైరెక్షన్ మీకు కనిపిస్తుంది కదా, అది డైరెక్ట్గా ఫ్లైట్కే అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికి మిస్ అవుతామో, ఇది రాంగ్ వేనా రాంగ్ రూటా అనేది మనకు టెన్షన్ ఉండదన్నమాట. బోర్డింగ్ పాస్ చెక్ చేసిన తర్వాత మేము ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్కి కనెక్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో అవి వచ్చేటప్పటికి మా లగేజీ చెక్ ఇన్ చేసినటువంటి రిసిప్ట్స్ అనమాట. సో మేము ఎక్కి కూర్చున్నాము. ఇంకా 20 మినిట్స్ మాకు ఇక్కడ డిలే అయింది. ఎందుకు డిలే అయింది అంటే మేము ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వచ్చాము. సమ్ పర్సన్స్ ఎవరు టైంకి అందుకోకపోవడం వల్ల వాళ్ళు వెయిట్ చేయించారు. సో నాకు ఇలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది అనేది అదే ఫస్ట్ టైం తెలిసింది అనమాట. సో ఇలా ప్యాసింజర్స్ కోసం ఫ్లైట్ వెయిట్ చేస్తుందనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మాకు ఇక్కడ క్యాబిన్ బ్యాగ్స్ పైన పెట్టుకోవడానికి కూడా మనకి ఎయిర్ హోస్టెస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మేము క్యాబిన్ బ్యాగ్స్ని చెక్ ఇన్ బ్యాగ్స్తో ఇచ్చేసాము. ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ మాత్రమే మా దగ్గర పెట్టుకున్నాము. ఎందుకంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే ఓన్లీ 3 బ్యాక్ ప్యాక్సే పెట్టుకున్నాను. ఇక్కడ మాకు స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్కి ఫుడ్ ప్రొవైడ్ చేశారనమాట. దాంట్లో కొంచెం బిర్యానీ రైస్ని ఇచ్చారు, 2 వెజిటేబుల్ కర్రీస్ ఇచ్చారనమాట. దాంతోపాటు కార్డ్ బాక్స్, ఒక బన్ను, బటర్, చిన్న మిల్క్ ప్యాకెట్ ఇచ్చారు. అండ్ దెన్ గులాబ్ జాము, ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట. సో ఇది మ్యాక్సిమం మనకు సరిపోతుంది. వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సరిపోతుంది, లేదు సరిపోలేదు అనుకున్నా మళ్ళీ వాళ్ళు మనకు బటర్ బన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెన్ కాఫీ తాగాలనుకున్నా కూడా కాఫీ అనేది మిడిల్లో మనకు సర్వ్ చేస్తారనమాట. నెక్స్ట్ కోక్స్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అనేవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో మాకు అది సరిపోయింది. ఇలా మేము మా ట్రిప్ని ఎంజాయ్ చేసాము. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.